ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ అండ్ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా సోషల్ ఇంపార్టెంట్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వీడియోలో 25th క్వశ్చన్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 26 నుంచి తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 26 క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో 2022 మార్చి 31 నాటికి పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో పరమ విద్యుత్తు ఎంత శాతం ఉంది? ఆప్షన్ 1 42.1, ఆప్షన్ 2 51.14, ఆప్షన్ 3 46.66, ఆప్షన్ 4 50.24. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 46.66. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో 2022 మార్చి 31 నాటికి మొత్తం పునరుత్పాదక శక్తిలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంత శాతం ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ 1 7.70, ఆప్షన్ 2 5.75, ఆప్షన్ 3 8.75, ఆప్షన్ 4 7.57. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ 7.57. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలోని మొత్తం చమురుశుద్ధి కర్మాగారాల్లో ప్రైవేట్ ఉమ్మడి రంగంలో ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో చమురుశుద్ధి కర్మాగారాల్లో సామర్థ్యం 2021 మార్చి 31 నాటికి ఏడాదికి ఎంత టీఎంటీలు? ఆప్షన్ 1 2,51,216, ఆప్షన్ 2 2,61,650, ఆప్షన్ 3 3,16,640, ఆప్షన్ 4 2,71,750. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ ప్రాంతంలో 2022 మార్చి 31 నాటికి అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది? ఆప్షన్ 1 పశ్చిమ ప్రాంతం, ఆప్షన్ 2 తూర్పు ప్రాంతం, ఆప్షన్ 3 ఉత్తర ప్రాంతం, ఆప్షన్ 4 దక్షిణ ప్రాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ పశ్చిమ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం దక్షిణ ప్రాంతాల్లో ఎంత శాతం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది? ఆప్షన్ 1 34, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 26, ఆప్షన్ 4 31. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 28%. నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటకలో అత్యధికంగా ఎంత శాతం జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది గిగావాట్లలో? ఆప్షన్ 1 2.73, ఆప్షన్ 2 4.43, ఆప్షన్ 3 3.63, ఆప్షన్ 4 2.93. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 3.63. నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్లోని పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యం ఎంత గిగావాట్లలో? ఆప్షన్ 1 10.70, ఆప్షన్ 2 17.70, ఆప్షన్ 3 16.70, ఆప్షన్ 4 11.43. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 16.70. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రం పునరుత్పాదక శక్తిలో అధిక వృద్ధి రేటు నమోదు చేసింది? ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం 2022 మార్చి 31 నాటికి దేశంలోని విద్యుత్ ఉత్పత్తిలో ఎంత శాతం వాటాను కలిగి ఉంది? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 2. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021కి 22 నాటికి బొగ్గు ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులు? ఆప్షన్ 1 717.18, ఆప్షన్ 2 778.19, ఆప్షన్ 3 710.18, ఆప్షన్ 4 707.10. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 778.19. నెక్స్ట్ క్వశ్చన్ 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 2021 నాటికి బొగ్గు ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత? ఆప్షన్ 1 7.67, ఆప్షన్ 2 9.67, ఆప్షన్ 3 8.67,
ఆప్షన్ 4 6.67. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 8.67. నెక్స్ట్ క్వశ్చన్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో లిగ్నైట్ రకం బొగ్గు ఎన్ని మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది? ఆప్షన్ 1 37.39, ఆప్షన్ 2 47.49, ఆప్షన్ 3 57.59, ఆప్షన్ 4 27.79. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 47.49. నెక్స్ట్ క్వశ్చన్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2020-21-22 మధ్య కాలంలో లిగ్నైట్ రకం బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు ఎంత శాతం? ఆప్షన్ 1 24.32, ఆప్షన్ 2 22.34, ఆప్షన్ 3 25.32, ఆప్షన్ 4 26.62. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 25.32. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22 సంవత్సరంలో ముడి చమురు ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులు? ఆప్షన్ 1 29.69, ఆప్షన్ 2 39.29, ఆప్షన్ 3 49.29, ఆప్షన్ 4 30.19. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 29.69. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో 2020-21 సంవత్సరాల మధ్య కాలంలో ముడి చమురు ఉత్పత్తుల్లో తగ్గుదల శాతం ఎంత? ఆప్షన్ 1 3.63, ఆప్షన్ 2 2.63, ఆప్షన్ 3 4.17, ఆప్షన్ 4 1.17. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 2.63. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులు 2021-22 ఏడాదికి ఎన్ని మిలియన్ టన్నులు? ఆప్షన్ 1 254.31, ఆప్షన్ 2 233.41, ఆప్షన్ 3 211.74, ఆప్షన్ 4 261.51. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 254.31. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో 2021-22 సంవత్సరాలకు మధ్య పెట్రోలియం ఉత్పత్తుల పెరుగుదల ఎంత శాతం? ఆప్షన్ 1 8.90, ఆప్షన్ 2 7.91, ఆప్షన్ 3 4.41, ఆప్షన్ 4 91. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 8.90. నెక్స్ట్ క్వశ్చన్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం మన దేశంలో మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల్లో 2021-22 ఏడాదికి హై స్పీడ్ డిజిటల్ ఉత్పత్తి శాతం ఎంత? ఆప్షన్ 1 42, ఆప్షన్ 3 ఆప్షన్ 2 48, ఆప్షన్ 3 41, ఆప్షన్ 4 44. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 48. నెక్స్ట్ క్వశ్చన్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22 నాటికి మన దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి ఉత్పత్తి ఎంత శాతం? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 5. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22 సంవత్సరానికి వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం ఎంత శాతం? ఆప్షన్ 1 26, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 41, ఆప్షన్ 4 35. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22లో అత్యధికంగా క్రింది ఏ రంగంలో విద్యుత్తును వినియోగించారు? ఆప్షన్ 1 వ్యవసాయం, ఆప్షన్ 2 రైల్వే, ఆప్షన్ 3 పారిశ్రామిక, ఆప్షన్ 4 ఇతర రంగాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ పారిశ్రామిక. నెక్స్ట్ క్వశ్చన్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22లో పారిశ్రామిక రంగ విద్యుత్తు వినియోగం ఎంత శాతం? ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 41, ఆప్షన్ 3 26, ఆప్షన్ 4 35. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 41%. నెక్స్ట్ క్వశ్చన్
ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22లో ఎల్పిజి వినియోగం ఎంత శాతం? ఆప్షన్ 1 17, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 11. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 14%. నెక్స్ట్ క్వశ్చన్. ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం 2021-22 హైస్పీడ్ డిజిటల్ ఆయిల్ వినియోగం ఎంత శాతం? ఆప్షన్ 1 35, ఆప్షన్ 2 20, 38, ఆప్షన్ 3 31, ఆప్షన్ 4 32. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 38%. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ ఫర్ వాచింగ్.